ఎస్ బ్రేకింగ్ అంతోంది. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్న పివి కులకర్ణిని పూణేలో అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంలో ఇతడే సూత్రధారిగా కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తోంది. నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏలో భాగస్వామిగా ఉన్న ఆయనను సుదీర్ఘ సమయం విచారించిన సిబిఐ ఆ తర్వాత అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. లాతూర్కు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణి సుదీర్ఘ కాలంగా నీట్ ప్రశ్న పత్రాన్ని రూపొందించే నిపుణుల కమిటీలో ఉంటున్నాడు. తనకు ఉన్న ప్రత్యేక అధికారులను ఉపయోగించిన ఆయన మరో నిందితుడితో కలిసి ఏప్రిల్ చివరి వారంలో పూణేలోని తన నివాసంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాడు. నీట్ పరీక్షలో వచ్చే ప్రశ్నలను సమాధానాలను ముందుగానే విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించాడు. నోట్బుక్ లో రాసుకున్న ప్రశ్నలే మే 3న జరిగిన నీట్ పరీక్షలో వచ్చినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ఈ సెషన్ లో పాల్గొన్న విద్యార్థుల నుంచి నిందితులు లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం ఎక్కడి నుంచి లీక్ అయిందనే విషయంతో పాటు నగదు లావాదేవీల్లో ఉన్న మధ్యవర్తులను కనుగొన్నట్లు సిబిఐ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని, కీలక దస్త్రాలు, పలు ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్ చేశామన్నారు. వాటికి ఫోరెన్సిక్ సాంకేతిక విశ్లేషణ జరుగుతోందని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. శ్రీజ, వైపు నీట్ పేపర్ సంబంధించి లీకేజ్ విషయంలో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఏకి పేపర్ ప్రిపరేషన్ లో భాగంగా పనిచేస్తున్నటువంటి పూణేకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ లెక్చరర్ పివి కులకర్ణి వ్యవహారంలో ఆయన అవినీతికి పాల్పడ్డట్టు, పేపర్ లీకేజ్ కి పాల్పడ్డట్టుగా కూడా దర్యాప్తులో గుర్తించారు. ఆయనను పూణేలో నిన్న అరెస్ట్ చేశారు. మొత్తం ఈ వ్యవహారంలో అతన్నే సూత్రధారిగా సిబిఐ అనుమానించి ఆయన అదుపులోకి తీసుకుంది. ఎన్టీఏ పరీక్ష నిర్వహణలో సంబంధించి ఆయన సుదీర్ఘకాలంగా వారికి పనిచేస్తూ ఉన్నారు. పేపరు సెట్టింగ్ సంబంధించి ఆయన చేస్తూ ఉన్నారు. ఆయన సహజంగా లాతూర్ లో కెమిస్ట్రీ లెక్చరర్ గా కులకర్ణి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా లీక్ అయినటువంటి పేపర్ లో దాదాపుగా వారు రూపొందించినటువంటి మొత్తం క్వశ్చన్స్ లో దాదాపు 120 క్వశ్చన్స్ కూడా మొన్న లీక్ అయినట్టుగా గుర్తించారు. మొత్తం ఎన్డీఏలో గత కొద్ది 4 సంవత్సరాలుగా ఈ వ్యవహారం తతంగా నడుస్తున్నట్టుగా కూడా సిబిఐ అనుమానిస్తుంది. ఆయనతో పాటు మరికొంతమందిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నిందితుని ఏప్రిల్లో ఇతను కలిసినట్టుగా కూడా గుర్తించారు. పూణేలో వీళ్ళంతా ఏదైతే ఒక వ్యవస్థీకృత గ్రూప్ గా తయారయ్యి ఎన్టీఏ ప్రశ్నపత్రాలని లీక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అతను ఎన్టీఏ రూపొందించినటువంటి మిగతా క్వశ్చన్స్ తో సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకొని అతని మొత్తం లీకేజ్ కి కారకుడుగా కూడా సిబిఐ అనుమానించి అతను అదుపులోకి తీసుకుంది. ఈ సెషన్ లో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా వైపు డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా సిబిఐ గుర్తించింది. కెమిస్ట్రీ ప్రశ్నపత్రం నుంచి లీక్ అయిందన్న విషయం నుంచి మొదలైనటువంటి వ్యవహారం కూడా నగదు లావాదేవీలపైన సిబిఐ విచారణ కొనసాగిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా సిబిఐ వైపు దర్యాప్తు కొనసాగిస్తుంది. ఎలక్ట్రానిక్ దస్త్రాలు కావచ్చు, మిగతా వాటి అన్నింటినీ కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ బృందం అంతా సేకరించుకొని దాన్ని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి 22 లక్షల మంది పైగా రాసినటువంటి నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఎన్డీఏ నిర్వహిస్తుందో ఎంబీబీఎస్ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు సంబంధించి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు తోటి చెలగాళ్ళమన్నటువంటి కులకర్ణి వ్యవహారంలో ఇంకా లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ రద్దు కావడంతో కూడా లక్షల మంది విద్యార్థులు మళ్ళీ నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. జూన్ 21 నిర్వహించిన పరీక్ష కోసం ఇప్పటికే ఎన్టీఏ ఒకవైపు ఏర్పాటు చేస్తోంది. 2027 సంవత్సరం నుంచి దీన్ని ఇక నుంచి ఆఫ్లైన్ లో కాకుండా ఆన్లైన్ లో నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇది ప్రధానంగా మరొక కీలకమైనటువంటి ఆరోపణ వినపడుతుంది. ఎన్టీఏ తీసుకున్నటువంటి ఒక తప్పిద కారణంగా ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఎన్టీఏ టీసీఎస్ కి ఇవ్వకుండా మరొక సంస్థకు ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడంతో కూడా పరీక్ష నిర్వహణలో లోటుపాట్లు బయటపడుతున్నాయని చెప్పేసి కూడా దేశవ్యాప్తంగా చాలా మంది ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఈ విషయం పైన గగ్గోలు పెడుతున్నారు. 350 రూపాయలకు మేము ఆ ఎగ్జామ్ ఒక్కొక్క విద్యార్థి నుంచి చార్జ్ చేసి పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి టీసీఎస్ సంస్థ కోట్ చేసినప్పుడు కూడా 170-180 రూపాయలకు మరొక సంస్థ కోట్ చేయడంతో కూడా తక్కువ ధరకు వస్తుందన్న కారణంతో ఎలాంటి రక్షణపరమైన చర్యలు తీసుకోకుండా ఎలాంటి అనుభవం లేని సంస్థకు కట్టబెట్టారని చెప్పేసి కూడా ఇప్పుడు మరొక వాదన వినబడుతుంది. దీనికి తోడు రానున్న రోజుల్లో 2027 నీట్ నుంచి కూడా ఖచ్చితంగా దీన్ని ఆన్లైన్ లో నిర్వహించాలి అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఇప్పుడు మళ్ళీ రీనీట్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కులకర్ణితో పాటు దీనిలో పాల్పంచుకున్నటువంటి మొత్తం టీంలందరూ కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. శ్రీజ.